ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒకవైపు అలల సవ్వడులు, మరొక వైపు ఆకాశాన్ని అంటే పారిశ్రామిక భవనాలు. సిటీ ఆఫ్ డెస్టినీగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పిలువబడే విశాఖపట్నం నేడు పారిశ్రామిక రంగానికి గుండెకాయ. కానీ ఈ రంగుల లోకం వెనుక, ఫ్యాక్టరీల సైరన్ల వెనుక ఎందరో అమాయక కార్మికుల, సామాన్య ప్రజల కన్నీటి గాథలు దాగి ఉన్నాయనేది పచ్చి నిజం. అభివృద్ధి బాటలో పరుగులు పెడుతున్న విశాఖ భద్రతా లోపాల కారణంగా పదే పదే ప్రాణ సంకటంగా మారుతోంది. తాజాగా జూన్ 8న విశాఖ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న ఘోర విపత్తు నగర చరిత్రలో మరొక చీకటి రోజు. స్టీల్ ప్లాంట్లోని SMS2 విభాగంలో ఉక్కు ద్రవంతో కూడిన బకెట్లు ఒక్కసారిగా కుప్పుకూలడంతో వందలాది డిగ్రీల వేడితో ఉడుకుతున్న ద్రవం ఉక్కు కార్మికులపై పడింది. ఈ భయానక అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవ దహనమవుతే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృత్యువుతో ఇప్పుడు వాళ్ళు పోరాడుతున్నారు. ఈ తాజా విషాదం విశాఖ పాత గాయాలను మళ్ళీ గుర్తు చేస్తోంది. అసలు విశాఖలో జరిగిన ఈ ఘోర ప్రమాదాలు ఏంటి, వాటి వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒకటి, HPCL రిఫైనరీ అగ్ని ప్రమాదం. విశాఖ చరిత్రలోనే అత్యంత భయానక పారిశ్రామిక విపత్తుగా నిలిచింది 1997 సెప్టెంబర్ 14న జరిగిన HPCL ప్రమాదం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో LPG గ్యాస్ పైప్లైన్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి కిలోమీటర్ల దూరం వరకు భూమి కంపించింది. ఆకాశమంతటి నల్లటి పొగతో నిండిపోయి నిప్పుల ఉప్పెనలా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ అగ్నికిలల్లో చిక్కుకొని ఏకంగా 60 మందికి పైగా సజీవ దహనమయ్యారు. ఈ ఘోరం నుంచి యాజమాన్యాలు పాఠాలు నేర్చుకోలేదు. మళ్ళీ 2013 ఆగస్టులో ఇదే HPCL ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న కూలింగ్ టవర్ వద్ద జరిగిన భారీ ప్రమాదంలో మరొక 28 మంది కాంట్రాక్టు కార్మికులు మరణించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ పేలుడు. 2012 జూన్ 13 వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఒక నల్లటి రోజు. స్టీల్ మెల్టింగ్ షాప్ 2 పరిధిలోనే కొత్తగా నిర్మించిన ఆక్సిజన్ ప్రెజర్ రిడక్షన్ స్టేషన్ను అధికారులు, ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఊహించని సాంకేతిక లోపంతో ప్రెజర్ ఎక్కువై భారీ పేలుడు సంభవించింది. తీవ్రమైన మంటలు ప్లాంటును చుట్టుముట్టడంతో అక్కడే ఉన్న DGM స్థాయి అధికారులు, సీనియర్ ఇంజనీర్లు సహా 19 మంది సజీవ దహనమయ్యారు. ఆ శవాలు కనీసం గుర్తుపట్టలేనంత బొగ్గు ముక్కల్లా మారిపోయిన తీరు ఇప్పటికీ నగర ప్రజలను కలచివేస్తుంది. LG పాలిమర్స్ గ్యాస్ లీక్. 2020 మే 7వ తేదీన అర్ధరాత్రి కరోనా లాక్డౌన్ సమయం. RR వెంకటాపురంలోని LG పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కంపెనీలోని స్టోరేజ్ ట్యాంక్ నుంచి అత్యంత ప్రమాదకరమైన స్టైరిన్ గ్యాస్ లీక్ అయింది. ఆ విష వాయువు గాలిలో కలిసి కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఊపిరాడక నిద్రలోనే కళ్ళు తెరిచిన ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి రోడ్లపైకి పరుగులు తీశారు. కానీ ఆ గ్యాస్ పీల్చటం వల్ల కళ్ళు పాడైపోయి స్పృహ తప్పి రోడ్లపై, డ్రైనేజీల్లో పడిపోయిన దృశ్యాలు దేశాన్ని కుదిపేశాయి. ఈ ఊపిరాడని దుర్ఘటనలో 12 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఇప్పటికీ దాని దుష్ప్రభావాలతో అనారోగ్యం పాలవుతున్నారు. హిందుస్థాన్ షిప్యార్డ్ క్రేన్ ప్రమాదం. గ్యాస్ లీకులు అగ్ని ప్రమాదాలే కాదు, యాజమాన్యాల నిర్లక్ష్యపు తనిఖీలు ఎలా ప్రాణాలు తీస్తాయో చెప్పడానికి 2020 ఆగస్టు 1న జరిగిన హిందుస్థాన్ షిప్యార్డ్ ప్రమాదమే సాక్ష్యం. షిప్యార్డులో కొత్తగా కొనుగోలు చేసిన భారీ లోడింగ్ క్రేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. కొందరు కార్మికులు, అధికారులు దాని క్యాబిన్లో ఉండి పరీక్షిస్తుండగా ఒక్కసారిగా క్రేన్ పునాదులతో సహా విరిగి కింద పడిపోయింది. టన్నుల కొద్ది బరువున్న ఆ ఇనుప క్రేన్ కింద నలిగిపోయి 11 మంది కార్మికులు, ఇంజనీర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి ఎసెన్షియా ఫార్మా విస్ఫోటనం. ఆగస్టు 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో దేశాన్నే ఉలికిపడేలా చేసిన అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తు సంభవించింది. 2024 ఆగస్టు 21న మధ్యాహ్నం లంచ్ టైంలో ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ కంపెనీలో ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు
కెమికల్ సాల్వెంట్ పంప్ చేస్తున్న సమయంలో దట్టమైన రసాయన వాయువులు లీక్ అయి ఒక భారీ కెపాసిటర్ రియాక్టర్ బాంబులా పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి 2 అంతస్తుల స్లాబు కుప్పకూలిపోయాయి. ప్లాంట్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు. ఈ భయంకర దుర్ఘటనల్లో ఏకంగా 17 మంది కార్మికులు సజీవ దహనమవగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా పరవాడలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ కెమికల్ రియాక్టర్ల పేలుళ్లకు కేంద్రంగా మారింది. గత దశాబ్ద కాలంలో ఇక్కడ దాదాపు 56కు పైగా చిన్న పెద్ద ప్రమాదాలు జరగ్గా 38 మందికి పైగా కార్మికులు బలయ్యారు. లారస్ ల్యాబ్స్, సైనార్ లైఫ్ సైన్సెస్, రామ్కీ సాల్వెంట్స్ వంటి కంపెనీలలో నిరంతరం ఏదో ఒక చోట గ్యాస్ లీకేజీలు, రియాక్టర్ పేలులు జరుగుతూనే ఉన్నాయి. లాభాల కోసమే తప్ప కంపెనీలు కనీసం కార్మికుల రక్షణకు కవచాలు కూడా ఇవ్వటం లేదనేది ఇక్కడి ప్రమాదాలే నిదర్శనం. వాటికి అద్దం పడుతున్నాయి. ఈ వరుస విపత్తులు చూస్తుంటే ఇవి కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదాలు కావు. పాలకుల ఉదాసీనతకు, కార్పొరేట్ యాజమాన్యాల లాభాల వేటకు అమాయక జీవులు బలవుతున్న సిచ్యువేషన్స్కు నిదర్శనాలు. పరిశ్రమలకు పర్మిషన్లు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ వాటి భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడంలో ఎందుకు లోపిస్తోంది? ఇవాళ స్టీల్ ప్లాంట్లో కాలిపోయిన ప్రతి కార్మికుడి దేహం పాలకుల నిర్లక్ష్యానికి వేస్తున్న ఒక నిలువెత్తు ప్రశ్న. ఇప్పటికైనా కఠినమైన భద్రతా చర్యలు, తనిఖీలు చేపట్టకపోతే సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ఎప్పటికీ కన్నీటి సాగరంగానే మిగిలిపోతుంది.